రోడ్ షోలు పెట్టాల్సిన పని లేదు. మీరు ఎక్కడో అందనంత ఎత్తులో ఉండి మాట్లాడడం కాదు. ప్రజల్లోకి వచ్చి అసలు ప్రజలు ఏం చెప్తున్నారో మీరు వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మనం ఏం చేశాం, ఇప్పుడు అభివృద్ధి చేస్తామంటే ప్రజలు వింటారా? ఇప్పుడు మన మాటలు ప్రజలు లెక్క చేస్తున్నారని ప్రజలు నవ్వుతున్నారు. ఫస్ట్ ఈ మాటలకి ప్రజలు నవ్వుతున్నారు. ఆనాటి సీఎం, మున్సిపల్ శాఖ మంత్రి మీ బస్తీలకు వచ్చారా? మీ సమస్యలను పరిష్కరించారా? 10 ఏళ్లలో ఏనాడైనా సినీ కార్మికులను కలిశారా? పలకరించారా? కనీసం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటే దవాఖానాల్లో మందులు వేయాలనే ఆలోచన చేశారా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మేమే అడుగుతున్నాం. సరే, గత ప్రభుత్వంలో ఏం జరిగిందనేది అందరం చూసాం. కానీ మీ ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఎప్పుడైనా గల్లీలోకి వచ్చిందా? సరే, ముఖ్యమంత్రి పక్కన పెట్టు. ఏదైనా మంత్రి సడన్ ఇన్స్పెక్షన్ ఎక్కడైనా చేసిండా? ఏ దవాఖానాలోనైనా సడన్ ఇన్స్పెక్షన్ మీ మంత్రులు చేసిర్రా? సరే, గత ప్రభుత్వం చేసింది, అది అందరూ చూసిర్రు. గత ప్రభుత్వం చేసిందా లేదా అనేది అందరికీ తెలుసు, ప్రజలకి. తర్వాతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు. ఇప్పుడు ఇది ప్రధాన ఎన్నికలు కాదు, ఇది ఉప ఎన్నిక. మీరు ముఖ్యమంత్రి, మీరు మాట్లాడాల్సింది ఏంటి, మాట్లాడుతుంది ఏంటి? మరి 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గల్లీలో తిరిగిండా ఏనాడైనా? రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని అడుగుతున్నాం. మరి గత ముఖ్యమంత్రి తిరగలేదు, ఓకే, మరి మీరు తిరిగారా? గల్లీలోకి వచ్చిర్రా ఏనాడైనా? ప్రజా సమస్యలు తెలుసుకున్నారా ముఖ్యమంత్రి? ఇప్పుడు సినిమా వాళ్ళ మీద అంత ప్రేమ ఎందుకు వస్తూ ఉంది మీకు? ఇప్పుడు సినిమా కార్మికుల మీద ఇప్పుడు ఎందుకు మీకు అంత ప్రేమ? 2 సంవత్సరాల నుంచి ఏనాడు కూడా సినిమా సమస్యల మీద ఒక్కసారి కూడా మాట్లాడిన వ్యక్తి ఈరోజు కొత్తగా సినిమా కార్మికులు, సినిమా వాళ్ళు ఎందుకు గుర్తొస్తా ఉన్నారు మనకి? ఈ నియోజకవర్గంలో సినిమా వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఈ నియోజకవర్గంలో సినిమా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడకపోతే వాళ్ళ ఓట్లు ఎక్కడ చీలిపోతాయన్న ఆలోచనతో మనం ఈరోజు కొత్తగా సినిమా వాళ్ళ పేర్లు ఎత్తుకుంటా ఉన్నాం. మరి అదే సినిమా వాళ్ళని అరెస్టులు చేయించాం, ఇబ్బందులు పెట్టాం, జైళ్ళకి పంపించాం. ఇప్పుడు గత సీఎం రాలేదు, మరి మీరు వచ్చి మరి మీరేం చేసిర్రు? దవాఖానాలు పట్టించుకున్నారా? హెల్త్ సెంటర్లు పట్టించుకున్నారా? మందులు లేవు, కనీసం ఓపీ తీసుకునే పరిస్థితి కూడా లేని ఇబ్బందుల్లో ఉన్నారు పేదలు. గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తుంటే మరి వీటిని రెక్టిఫై చేశారా? నిమ్స్కి వెళ్తే బెడ్లు లేవు, బెడ్లు కొరత. మరి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు? మరి ఇప్పుడు ఓట్లు ఉన్నాయి కాబట్టి, ఓట్లు కావాలి కాబట్టి మనం మాట్లాడతాం. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సానుభూతి